12 రాశుల వారికి మేషం నుంచి మీనం దాకా 12 రాశుల వారికి కూడా ఈ రోజున ముఖ్యమైన విషయాలు చాలా వరకు వీళ్ళు తీసుకునే నిర్ణయాలకు సంబంధించిన వాటిల్లో ఎలాంటి ఘర్షణలు లేకుండా ప్రశాంతంగా ముందుకు వెళ్ళడానికి పాటించవలసిన ముఖ్యమైన పరిహారం ఏంటి అంటే అటు హనుమాన్ చాలీసా ఇటు పక్కన ఈ యొక్క నరసింహస్వామికి సంబంధించిన స్తోత్రాలు ఈ రెండు కూడా చాలా చక్కగా పనిచేస్తాయి. అంటే ఏ పని చేయడానికైనా అనుకూలంగా ఉండే స్తోత్రాలుగా ఈ రెండింటిని తీసుకోవచ్చు. ఒకవేళ మీ వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించుకుంటూ ముందుకు పెడతాం అనుకున్నా అది కూడా ఆప్షన్ ఓకే. కానీ వీలైనంత వరకు ఆధ్యాత్మికతను పెంచుకోవడానికి అనుకూలతలకి ఈ రోజున తప్పనిసరిగా అటు హనుమాన్ చాలీసా ఇటు ఈ యొక్క నరసింహస్వామికి సంబంధించినవి ఎక్కువ అనుకూలంగా ఉంటాయి. అలాగే ఇప్పటిదాకా మనం చెప్పుకున్న రాశి ఫలితాలన్నీ ప్రతి వ్యక్తి కూడా తమ వ్యక్తిగత జాతకాన్ని నడుస్తున్న దశలు అంతర్దశలకు సంబంధించి వాట్లల్లో ఏమైనా ఇబ్బందులు ఎదురవుతున్నా వాటి తగిన పరిహారాలు ఆల్రెడీ పాటిస్తున్నట్లయితే ఈ గోచార ఫలితాలు ఏదైనా ఏదైనా చిన్న ఇబ్బందులు లాంటివి ఎదురైనా కూడా ఏ రోజుకు ఆ రోజు వాటి విషయంలో చిన్న పరిహారాల్లాగా శ్లోకాల్లాగా దేవాలయ సందర్శనలాగా మొదలైనవి చేసుకుంటూ వెళ్ళడం వల్ల సమస్యని చాలా వరకు తగ్గించుకోవచ్చు. అంటే ప్రధానంగా మీ యొక్క రాశి చక్రం నడిచే దశలు అంతర్దశలు వాటిని ప్రధానంగా చూసుకుంటూ ఇవి గోచార ఫలితాలని కూడా వాటితో కలిపి చూసుకుంటున్నప్పుడు ఎదురవుతున్న చిన్నపాటి ఇబ్బందుల్ని ఈ రకమైన పరిహారాల ద్వారా చూసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అలాగే ఇది జనరలైజేషన్ చేసి చెప్పింది తప్ప కేవలం ఒకళ్ళని ఉద్దేశం చెప్పలేదు కాబట్టి అన్నీ ఒకరికే వర్తిస్తాయని కూడా మనం అనుకోవాల్సిన అవసరం లేదు. తమ వ్యక్తిగత జాతకంలో ఉండే బలాబలాలు బట్టి వీటి యొక్క ఇంపాక్ట్ అనేది ఉంటుందని కూడా మనం గమనించుకోవాలి.